సౌరతాల అల్లుడు నువ్వు ఇంకా నీ తోడు ఇంకా నలుగురు తీసుకొచ్చుకుని నువ్వు అట్టాగే 30 తెస్తున్నాం 25 కాదు 30 కిలోలు తెస్తున్నాం 28 కిలోలు 30 కిలోలు తీసుకొస్తున్నాము సౌరవతి వారు అల్లుళ్ళు చక్కగా దానికి ఇది కతువు లైన్ లో ఉందా హోటల్ అది అట్లాగే మీరు యాసాలు వేసుకుని నువ్వు ఎలుగులి ప్రసాదు ఇష్టమొలకలు 7 కొండలు సుబుల్ గారు అబ్బాయి ఇష్టమొలకలు హనుమంతరావు జనార్దన మీరు 5 కలిసి సిద్ధంగా ఉండి ఆదివారం నాడు మీరు శనివారం నాడేనా శనివారం ఎల్లుండి అది శ్రీరామ్ చేస్తున్నాడు శ్రీరామ్ అబ్బాయి ఎక్కడ గుడి దగ్గర ఉన్నావు నువ్వు ఒక్కడే ఉందా ఇంకా ఉన్నారా చేదరాళ్ళు ఇప్పుడు కారు వచ్చారు వాళ్ళు ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 అనేది అప్లోడ్ చేశాము. బాపట్ల జిల్లా వేమూరు మండలం చావల్ గ్రామం సోమరౌతు వారి ఇలవేల్పైన శ్రీ సత్యం తల్లి అమ్మవారి కొలుపులు ఈ జూలై నెల 22వ తారీఖు నుంచి మొదలైనవి. 5 రోజులు కార్యక్రమం జరుగుతుంది. 26వ తారీఖు ఆఖరి రోజున ముగింపు. ఈ 5 రోజులు చాలా అంగరంగ వైభవంగా గోత్రికులతో సోమరౌతు వారి గోత్రికులతో అలాగే బంధుమిత్రులతో గ్రామ పెద్దలతో కానీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 అనేది వీడియోలు అనేది మనం ఇంతకుముందు వీడియోల్లో ఎవరైతే చూడలేదో ఈ కొలుపుల గురించి చూడండి. ఇది పార్ట్ 3 అనమాట. ఇది ఈ గ్రామదేవతని కొలుసుకోవటం అనేది సోమరౌతు వారి ఇలవేల్పైన శ్రీ సత్యం తల్లి అమ్మవారిని మేము కొలుసుకోవటం అనేది కొలుపులు జరుపుకోవటం మేము చాలా అదృష్టవంతులమే. ఇలాగే ఎన్నోసార్లు మరొకసారి మేము కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. 4 ఏళ్ళకి 3 ఏళ్ళకి జరుపుతారు. ఇది 4 ఏళ్ళకి 3 ఏళ్ళకి జరుపుతారు. అది నేను ఇప్పుడు పెద్దల మధ్యన ఉన్నాను. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నట్టుగా ఇది మాకు చాలా ముఖ్యమైన ఘట్టము. దీనివల్ల మాకు గ్రామం బాగుండాలి, కాలనీ కుటుంబాలు కూడా చాలా చూడాలని మేము సత్యం తల్లిని కోరుకుంటున్నాము. ఈ సత్యం తల్లి కొలుపులు అనేది జరుపుకున్నందుకు మేము చాలా అదృష్టవంతులమి. మేము అలాగే పాడి పంటలు కానీ అన్నీ బాగుండాలని మేము 3 సంవత్సరాలకు ఒకసారి 4 సంవత్సరాలకు ఒకసారి కొలుపులు అనేది జరుపుకుంటాము. ఇలాంటి మరెన్నో మన కార్యక్రమాలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. ఎవరైతే మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మరిన్ని వీడియోలు కూడా మన ఛానల్లో అనేది అప్లోడ్ చేస్తాం. ఇంకా 4 రోజులు ఉన్నాయి 1/1. ఈ రోజు కార్యక్రమం ఏంది అనయా తప్పెట్ల ఈ రోజున ఇప్పుడు ఇది నిన్నటి వీడియో. నిన్నేమన్నా మనం ఇక్కడికి వెళ్ళే ఏడు దగ్గరికి వెళ్ళాము, స్నానం దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు ఏడు దగ్గరికి వెళ్తున్నాము. గుళ్ళో అమ్మవారిని ఫోటో తీస్తున్నాము బయటికి. నిన్న తప్పెట్లతో అది కార్యక్రమాలు అలాగే ఇంకా ముందు పూజలు అనేది కూడా చేశారు. ఇక్కడ పూజలు కూడా చేస్తున్నారు. పొంబలతన అనేది చాలా అది మంత్రాలు అన్నీ చదువుతున్నాడు. అవన్నీ చేసి పూజలు చేసేసి అది వెళ్ళేటప్పుడు చాలా చాలా అంతులు ఉన్నాయి. ఇక మిగతా వాళ్ళు కూడా ట్రాక్టర్స్ వచ్చేవాళ్ళు కానీ ట్రాక్టర్ల మీద వచ్చేవాళ్ళు కానీ మిగతా వాళ్ళు కూడా వెహికల్స్ మీద బైకుల మీద వచ్చేవాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఫ్యామిలీతో. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు చావల గ్రామం నుంచి
కృష్ణానదికి గాజులంక కృష్ణానదికి బయలుదేరాలి. అక్కడ అమ్మవారికి స్నానం చేయించి అక్కడ పూజలు అయ్యాయి చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అనమాట. ఈరోజు కార్యక్రమం ఇదనమాట. ఇది పార్ట్ 3లో చూపిస్తున్నాము. ఇది ఆల్రెడీ ముందు ఎవరైతే చూడలేదో ఆ 2 వీడియోలు చూస్తే అర్థమైంది మీకు. నేను కూడా ఇంకా వాళ్ళ ఉత్సాహపడతానికి కూడా నా వంతు కృషి కూడా చేస్తున్నాను. వాళ్ళు అనేది బయలుదేరతానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా అవ్వలేదు, రెడీ అవ్వలేదు. వాళ్ళు చేస్తున్నారు పూజలు అనేది. చాలా టైం పడుతుంది. ఇక్కడే మాకు 10:30 దాకా అయింది కదా ఆ రోజున. నిన్న 10:30. యాక్చువల్గా ఏంటంటే ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే మాకు 8 గంటలు 9 గంటల కల్లా ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఈ కొన్ని కార్యక్రమాల వల్ల లేట్ అయిపోయింది ఇక్కడ. ఇక ఫైనల్గా పంబలైన ఆయన మాత గారు ఇవన్నీ సిగ్నల్ ఇచ్చేసారు. పూజలన్నీ అయిపోయిన తర్వాత మేమందరం అనేది అమ్మవారిని తీసుకుని గుడి చుట్టూరుతో ఒక రౌండ్ తీసుకుని అమ్మవారు మొక్కుని తర్వాత బయలుదేరటానికి కూడా సిద్ధపడ్డారు. ఈ వాతావరణం, ఈ కల్చర్ అనేది, ఈ సనాతన ధర్మం అనేది ఏదైనా కానీ పెద్దల నాడు ఏనాడు ఇచ్చారో ఇది కొలుపులు అనేది ఇలా చేసుకోవటం మేము చాలా చాలా అదృష్టవంతులమై, అలాగే మా తరం, మా ముందు తరాలు కూడా ఇంకా భవిష్యత్తులో ఇలాంటి వీడియోలు కానీ చూసినా కానీ ఏదైనా కానీ ముందుకు వస్తారు. ఇలా చేసుకుంటే వాళ్ళకు కూడా ఒక మెమొరబుల్గా, ఒక జ్ఞాపకాలుగా ఉంటాయి. ఇలా నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైతే మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా ఫైనల్గా గుడి చుట్టూ తిరుగుతున్నారా. అక్కడ గుడి దగ్గర యాక్చువల్గా ఏంటంటే మొన్న వర్షానికి చాలా మట్టి ఉంటే కంకర పోసారు. కంకర పోసేతలకి ఆ చుట్టూరుతో తిరగడానికి కొంచెం ఆ చిప్స్ అనేది కొంచెం కాళ్ళకు గుచ్చుకునే సైలెంట్గా మెల్లగా తిరుగుతున్నారు. ఇక అట్లా తర్వాత మెయిన్ రోడ్డు మీద నుంచి వచ్చి యాక్చువల్గా ఇది పెరవల నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉండిద్దండి. ఇది మా టెంపుల్ వచ్చి సత్యం తల్లి వారి సోమరత వారి ఎలవేలు పైన శ్రీ సత్యం తల్లి అమ్మవారి టెంపుల్ లెఫ్ట్ సైడ్లో ఉండిద్ది. బాపట్ల జిల్లా వేమూరు మండలం చావల గ్రామము. మరొకసారి చెబుతున్నాను, బాపట్ల జిల్లా వేమూరు మండలం చావల గ్రామం నుంచి అండి ఈ వీడియో మీరు చూసే వీడియో వచ్చి. ప్రజెంట్ మేము చావల గ్రామంలోనే ఉన్నాను. మా సోమరత వారి ఎలవేలు పైన శ్రీ సత్యం తల్లి అమ్మవారి కొలుపులు జరుపుటకు సిద్ధమయ్యాను. ఇప్పుడే మొదలైంది, పొద్దునుంచి మొదలైన తర్వాత పూజ కార్యక్రమాలు అన్నీ చేసిన తర్వాత అమ్మవారిని తీసుకుని ఇక స్టార్ట్ అవుతున్నారు మెల్లమెల్లగా. ఊళ్ళో కూడా అది ఇంకా వేరే గ్రామ దేవతలు ఉంటారో వాళ్ళు కూడా రౌండ్ చేసుకుని వాళ్ళు కూడా ముక్కుని అట్లా ఊరి చివరి వరకే వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అనేది ఉండిద్ది. మళ్ళీ ట్రాన్స్పోర్ట్లో నుంచి గాజులంక రేవుకి వెళ్ళాలి. అక్కడ కృష్ణానదిలో వెళ్ళి స్నానం చేసి అమ్మవారి స్నానం చేసి పూజలు చేసి గోత్రికులందరూ స్నానం ఆడి పూజలు చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అవ్వాలి. అక్కడే భోజనం కూడా లంచ్ కూడా అక్కడే అరేంజ్ చేస్తారండి. ఆ టైంలో చాలా ఈ అమ్మవారికి పూజ చేసిన తర్వాత లంచ్ చేయటం ఇవన్నీ చాలా చాలా కార్యక్రమాలు అనేది మరిన్ని ముందు వీడియోలో కూడా ఉంటాయి మీకు. ఈ వీడియోలో అయితే మనం అక్కడ అటు కృష్ణానది వరకే అనేది వెళ్ళేది. దారి మధ్యలో ఏమేమి జరిగినాయి, మేము ఎక్కడెక్కడ ఆగాము, ఊళ్ళో ఎక్కడెక్కడ గ్రామ దేవతలతో టూర్తో తిరిగాము, మరి మా ఊరు ఇవన్నీ అనేది ఈ వీడియోలో అనేది నేను చూపించబోతున్నాను. ఏంటంటే 4 మీద ఉన్నప్పుడు అన్ని కార్యక్రమాలు జరిపేటప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చెప్పేటప్పుడు చాలా స్లో. ఇతను వచ్చి మా గుంటూరులో ఉంటాడండి. ఆయన చాలా సంతోషపడుతున్నాం. మేము అందరం ఇలాంటప్పుడు గోత్రికులే కదండి కలుసుకునేది. ఎక్కడెక్కడ వాళ్ళు ఉండాలి కానీ నేను హైదరాబాద్లో ఉన్నాను. మరి బ్రదర్ మరి ఎన్నాళ్ళ నుంచి అయింది, చాలా రోజులైంది కలుసుకునే అనేది ఆయన అన్నాడు. ఆ మాటలు కానీ ఇది కానీ ఇలాంటి కార్యక్రమాలకు అటెండ్ అయినప్పుడే మాకు తెలియని ఏదో ఆనందం, ఎనర్జీ, సత్యం తల్లి అమ్మవారి ఎనర్జీ కూడా మాకు తగ్గుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు జరుపుకుంటే ఈ మనస్పర్ధలు కూడా ఉండకుండా అందరూ కలిసిమెలిసిగా ఒకటి అవుతారో, ఒక తాటి మీదకి వస్తారో. ఏదన్నా కార్యక్రమం చేయాలన్నా కానీ అమ్మవారి దయ వల్ల కానీ ఎక్కడెక్కడ బంధువులు ఉన్నారు ఏందనేది తెలిసి మన భావితరాలకు కూడా తెలిసిద్ది. అలాగే మరి ఇంకా ముందు ఇంకా నేను వచ్చేతలకి వాళ్ళు బస్సు అన్నీ ఉన్నాయి కదా, ఇంకా స్టార్ట్ కాలేదండి. మాత రావాలి, పంబలాళ్ళు అంటారు ఈ టప్పెట్ల వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు డ్రెస్ అయితే వేయలేదు. ఈ స్నానాలు అన్నీ ఆడిన తర్వాత అక్కడ వాళ్ళు కృష్ణానదికి వెళ్ళిన తర్వాత చేస్తారంట. ఈ పంబలాతను అంటారండి. ఇతను కొబ్బరికాయ కొట్టి మాకు సిగ్నల్ ఇస్తాడనమాట. ఈయన పూజలు కొన్ని ఉంటాయి, ఫార్మాలిటీస్ ఉంటాయి. అవన్నీ చెప్పే కదా ఇంతకుముందు వీడియోలో, మార్నింగ్ వీడియోలో చూస్తే తెలిసిద్ది అనమాట. ఫస్ట్ 2 వీడియోలు ఉన్నాయి అనమాట. మీకు పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలు చూడండి. ఆ వీడియోలో క్లియర్గా అర్థమైపోయింది మీకు. నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు
ఇక్కడ మెల్లగా ఇక్కడైతే స్టార్ట్ అయ్యాము మా టెంపుల్ దగ్గర నుంచి సోమనాథ సత్య అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. ఇది మాకు ఆంజనేయ స్వామి టెంపుల్ అండి, ఇది పక్కనే ఉండిద్ది. నేను అది కూడా కొంచెం క్లిప్ అనేది కవర్ చేశాను. దీని ముందుగానే వెళ్ళాలి. ఇక చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చేదానికి చుట్టుపక్కల గ్రామాలు వచ్చి వేమూరు ఒకటే నియర్ బై, పెరవలపాలెం, తెనాలి, చెరుకుపల్లి, ఈ బట్టిప్రోలు సరౌండింగ్ మధ్యలో మా విలేజ్ అనేది ఉండిద్ది. ఈ చావల గ్రామం అనేది ఉండిద్ది. ఇక్కడ అనేక గోత్రికులు అందరూ చాలామంది ఉన్నారు ఈ విలేజ్లో. ఇది ఇప్పుడు సోమరావుత వారు వెలవేలిపోయిన శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి కొలుపులు అనేది మొదటి రోజు. పాపం చాలా మార్నింగ్ నుంచి పెద్దలందరూ ఎర్లీ మార్నింగ్ నుంచి 4 o'clock వచ్చారు. ఇప్పుడు బయలుదేరుతున్నారు. ఎందుకంటే కారణం చెప్పే కదా నీకు, అక్కడ పూజలు కానీ తంతులు కానీ ఉండాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత లంచ్ అనేది అక్కడే చేస్తారండి. ఇక్కడ ఎందుకంటే మళ్ళీ ఇక్కడి నుంచి వండుకుని వెళ్ళాలన్నా క్యాటరింగ్ చేసి అక్కడే ఎవరైతే గోత్రికులు బంధువులు ఉంటారో, ఎంతమంది అయితే ఉంటారో అంతమంది గోత్రికులందరూ అక్కడే పూజలు అయిన అయిపోయిన తర్వాత లంచ్ కూడా అక్కడే అరేంజ్ చేశారు. ఫైనల్గా మన టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా, స్వామివారి టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బయలుదేరేటప్పుడు ఆ మాత కూడా దిష్టి చూపించేది మీకు చూపిస్తున్నాను. ఇందాక చూపించలేదు. అది ఈమెది వీళ్ళు కొబ్బరికాయలు చెప్పా కదా, అది వాళ్ళు అవన్నీ చేస్తేనే మేము అమ్మవారిని ముందుకు తీసుకెళ్తానికి ఇదే ఉండేది అనమాట. వాళ్ళు అవన్నీ పూజలు అవన్నీ ఉంటాయి. తంతులు అనేది స్పెషల్గా ఉంటాయి. కొన్ని ఎర్లీ మార్నింగ్ చేసే తంతులు కానీ కొన్ని ఉంటాయి. ఆఖరి ఫైనల్గా ఆమె హారతి ఇచ్చిన తర్వాత అనేది మేము బయలుదేరాము. ఇక అట్లాగే కొంచెం ముందుకు మూవ్ అవుతా ఊళ్ళోకి ఎంటర్ అయితే అవుతున్నాము. ఇది ఎందుకంటే ఊరు చివరిన ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉండేదండి యాక్చువల్గా టెంపుల్ అనేది. మాకు ఊరు పొలిమేరలో స్టార్టింగ్లో ఉండేది. అప్పుడు మాకు ఇక్కడ ఈ ప్లేస్లో ఇది అనేది సడన్గా ఏంటంటే ఒక 4 సర్చింగ్ చేస్తే అప్పుడు వాళ్ళంటే ఇక్కడ దొరికింది, ఇక్కడ కట్టేశారు. యాక్చువల్గా ఇళ్ళ మధ్యలో కట్టినా కానీ ఈ మైకులు కానీ కొంచెం ఇవన్నీ ఇబ్బందిగా ఉండిద్ది. ఇక్కడ ఉంటాం ప్రశాంతంగా ఉండిద్ది. చాలా అట్మాస్ఫియర్గా గాలి వెలుతురు కూడా అంత బాగుండిద్ది. చాలా సంతోషం అండి. నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని. ఇట్లా ఈ కార్యక్రమం అనేది చాలా సంతోషంతో జరుగుతుందండి. ఇక మా ఊరు ఎంట్రన్స్ అవుతున్నాము. ఇక్కడంటే లెఫ్ట్ సైడ్న గాజుల కృష్ణ వాళ్ళ ఇల్లు అంటారండి. ఇతను రీసెంట్గా ఇక్కడైతే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇక దీని మీద టువార్డ్స్ ఇట్లాగే వెళ్ళిపోతా చావల గ్రామం నుంచి వేమూరు నుంచి గాజుల లంక అంటే కొల్లూరు తర్వాత గాజుల లంక, ఆవులాలపాలెం, కొల్లూరు అనమాట. ఇట్లా మా రూట్ మ్యాప్ ప్లాన్ అండి ఇది. అక్కడ ఈ దారి మధ్యలో కూడా ఇంకా ఎక్కడెక్కడ ఆగామనేది మీకు ముందు వీడియోలో కూడా తెలిసిద్ది. ఈ వీడియో క్లిప్లో కొన్ని ఉన్నాయి, పాయింట్లు ఉన్నాయి. ఇంకా బంధువులు కూడా, ఆడవాళ్ళు కూడా, లేడీస్ కూడా అందరూ వస్తారండి. ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళు. మా బ్రదర్ కూడా ముందుగానే వచ్చేసాడు. నేను వెంటనే మళ్ళీ అక్కడ పెట్టేసేసి నేను మళ్ళీ వీడియో తీసుకుని కొన్ని క్లిప్పులు తీసుకుని మళ్ళీ, ఎందుకంటే నెక్స్ట్ కొంచెం మధ్యలో గ్రామదేవతల దగ్గర కొన్ని క్లిప్పులు తీయలేదు. అక్కడ కారణం ఏంటంటే నేను వెళ్ళి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వెళ్ళి మా కారు తీసుకుని మళ్ళీ నేను వచ్చేదానికి వీళ్ళు ఆల్రెడీ గ్రామదేవతలు అవన్నీ తిరిగి వెళ్ళిపోయారు. అయినా నాకు కారులో డ్రైవింగ్ చేస్తానని నాకు కుదరలేదు. అందుకని నేను ఊరి చివరిన ఆ పూజలు మళ్ళీ అక్కడ కొబ్బరికాయ అనేది ఎన్నెన్నో కొడతారు. మళ్ళీ అక్కడ ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇవన్నీ నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఇక కొబ్బరికాయ అవన్నీ కొట్టేసిన తర్వాత నిదానంగా ఇక్కడ నుంచి స్టార్ట్ అవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడైతే ప్రజానికి అయితే వాతావరణం అయితే చల్లగా ఉంది. గత 2 రోజుల నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి అన్నారు, కానీ ఇక్కడైతే మబ్బు పట్టి ఉంది. అట్మాస్ఫియర్ ఇతను శేఖర్ అండి, ఇతను ఎల్లూరు గుంటూరులో ఉంటాడండి. ఇతను వచ్చి హైదరాబాద్లో ఉంటాడు. పేరేంది శోనా మల్లేశ్వరరావు, హైదరాబాద్లో అతను కావాలండి. అతను కూడా వచ్చారు. ఇట్లాగే దూరంలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇట్లా అందరూ వచ్చేస్తారు. దగ్గర ఉండేవాళ్ళు కానీ కొంచెం ముందు ఉంటారనుకోండి. దూరం ఉండేవాళ్ళు కొంతమంది అందరూ రాలేరు. కొంచెం వాళ్ళకి లీవ్ లాస్ట్ రోజు ఫైనల్ రోజు అటెండ్ అవుతారు. ఏదేమన్నా కానీ బయలుదేరుతుంది ఆటోలు ఇవన్నీ. మళ్ళీ వీళ్ళు బయలుదేరరు. ఇది ఐస్ ఏదో కూల్ డ్రింక్స్ ఏదో తాగుతున్నారని వెయిట్ చేస్తున్నారు. ఇక ఫైనల్గా ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత
మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిపోద్ది అని అనుకుంటుంటే వీళ్ళు ఏమైనా ఇంకా ముచ్చట ఇవన్నీ చాలా చాలా ఉంటాయి కదా, వాళ్ళు వస్తే వీళ్ళు రాలేదని. ఈ డీజే కూడా పెట్టామండి. డీజే కూడా పెడితే ఇక వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే డీజే మాతో పాటు తీసుకెళ్తానికి లేదండి, మేము ఇక్కడ ఏదో లోకల్గా ఇంటర్నల్గా ఏదో వాడుకోవడానికి డీజే పర్మిషన్ మేము కోరుకున్నాము. కానీ బయటకైతే మేము పర్మిషన్ పెట్టుకోలేదు. అక్కడ లాంగ్ వెళ్ళాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది. అది వాళ్ళని అతన్ని బ్యాక్ సైడ్ మీరు పంపించేసి మేము మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మీరు ఉండాలని మేము అందరం చెప్పాము అతనికి. కొంచెం పాటలు పాడేవాళ్ళు సింగర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు వాళ్ళు కూడా మీరు కూడా రెస్ట్ తీసుకోండమ్మా, మేము మళ్ళీ ఒక 5-6 o'clockలో వచ్చేస్తాము, రిటర్న్ వచ్చేస్తాము, పూజలు అవి చేసుకుని అనుకున్నాము. ఇక వాళ్ళు ఏమంటే సరే ఓకే అని వెళ్ళిపోయారు. ఇక వీళ్ళు కూడా ట్రాక్టర్ కోసం అనేది వెయిట్ చేస్తున్నారు. ఈ అమ్మవారిని ట్రాక్టర్లో కానీ ఏదన్నా కొంచెం ట్రాన్స్పోర్ట్ల మీద తీసుకుని వెళ్ళిపోయి అక్కడ అందరం కలిసి వీళ్ళు ముందు ఉండాలి. అక్కడ ఊరి చివరిన మొదట్లో ఊరి చివరిన పులిమేర దగ్గర కొబ్బరికాయ కొట్టాలంటారండి. ఎందుకంటే అమ్మవారు తీసుకెళ్తున్నాం కాబట్టి అమ్మవారిని అది వాళ్ళు వెళ్తేనే ముందు వెళ్తేనే మేము వెళ్ళటానికి వాళ్ళని క్రాస్ చేయడానికి మాకు అవకాశం ఉంటుందండి. ఇక ఫైనల్గా అయితే అందరూ సిగ్నల్ ఇస్తున్నారు. అక్కడి నుంచి అయితే వీళ్ళైతే బయలుదేరుతారు. కానీ ఇదండి ఈ వీడియో పార్ట్ 3 వచ్చి అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మన ఛానల్ లైక్ చేయండి. ఏదైనా ఎవరైనా ఉంటే పార్ట్ 1 పార్ట్ 2 చూడండి. మరిన్ని వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ మన ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణతో సరదాగా.